ఎస్బీఐ వాళ్ళ యోనో యాప్తో డిజిటల్ బ్యాంకింగ్లో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతున్నారు. అదే యోనో 2.0. యోనో యాప్ను ఇప్పటికీ 10 కోట్ల మందికి పైగా వాడుతున్నారు. అంటే ఇదొక మామూలు విషయం కాదు, ఒక పెద్ద డిజిటల్ ప్రపంచం. డిసెంబర్ 15న ఎస్బీఐ ఒక కంప్లీట్ కొత్త వర్షన్ను మన ముందుకు తెస్తోంది. అదే యోనో 2.0. సరే, మరి ఈ కొత్త యోనో 2.0లో అసలు ఏముంది? ఇది మన బ్యాంకింగ్ అనుభవాన్ని ఎలా మార్చబోతోందో చూద్దాం. మొదటగా యాప్ వాడడం మొదలుపెట్టాలనుకునే వాళ్లకుండా ఒక పెద్ద అడ్డంకిని ఇది తీసేస్తుంది. ఇంతకుముందు ఖచ్చితంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఉండాల్సిందే. కానీ ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ లేకుండానే యాప్లోకి వెళ్ళొచ్చు. అంతేకాదు, ఫేస్ ఐడి, వేలిముద్ర లాంటి కొత్త ఆప్షన్స్తో లాగిన్ అవ్వడం ఇప్పుడు ఇంకా ఈజీ, ఇంకా సేఫ్. ఇది కేవలం లాగిన్ మార్పు మాత్రమే కాదు, అసలు మేజర్ అప్డేట్ ఇక్కడే ఉంది. ఇది మొత్తం బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్నే మార్చేస్తుంది. ఇప్పటిదాకా ఎలా ఉండేదంటే బ్రాంచ్కి వెళ్లడం వేరు, నెట్ బ్యాంకింగ్ వేరు, మొబైల్ యాప్ వేరు, అన్నీ డిఫరెంట్గా ఉండేవి. యోనో 2.0 ఈ తేడాలన్నింటినీ తీసేస్తుంది. బ్రాంచ్లో మొదలుపెట్టిన పనిని యాప్లో మొదలుపెట్టింది ఆన్లైన్లో పూర్తి చేయొచ్చు. అయితే ఇదంతా ఎలా సాధ్యం? దీని వెనక ఒక పెద్ద టెక్నాలజీ అప్గ్రేడ్ ఉంది. ఎస్బీఐ వాళ్ళు నెట్ బ్యాంకింగ్, వైయోనో, బ్రాంచ్ ఈ అన్నింటి కోడ్ను ఒకేలా మార్చేశారు. ఇప్పుడు అన్నీ ఒకే సిస్టంలో పనిచేస్తాయి. ఈ కొత్త టెక్నాలజీ వల్ల కేవలం ఛానల్స్ కనెక్ట్ అవ్వడమే కాదు, బ్యాంకింగ్ ఇంకా స్మార్ట్గా మారుతోంది. అంటే ఇప్పుడు యాప్లో ప్రతి కస్టమర్కి వాళ్ల అవసరాలకు తగ్గట్టు ప్రత్యేకమైన సర్వీసులు కనిపిస్తాయి. ఎస్బీఐ చైర్మన్ చెప్పినట్లు కస్టమర్లకు మంచి చాయిస్, కన్వీనియన్స్ ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం యాప్ అప్డేట్ కాదు, దీని వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఈ కొత్త ఫీచర్లతో యోనో వాడే వారి సంఖ్యను డబుల్ చెయ్యాలనేది ఎస్బీఐ టార్గెట్. అవును, వాళ్ల లక్ష్యం ఏకంగా 10 కోట్ల యూజర్ల నుండి 20 కోట్లకు పెంచడం. ఫిజికల్, డిజిటల్ బ్యాంకింగ్ మధ్య తేడాను చెరిపేస్తూ బహుశా ఇదే ఇండియన్ బ్యాంకింగ్ ఫ్యూచర్ కావచ్చు.